నమస్తే అండి. బోటి ఎలా వండుకోవాలో చూద్దాం. ఈరోజైతే బోటి తీసుకొచ్చుకున్నాం. అది ఎట్లా వండుకోవాలో చూద్దాం. నూనె పోద్దాం. ఆయిల్ అనొచ్చు, నూనె అనొచ్చు. నేను ఈ గరిటెడు పోస్తాను. గరిటేంది, ఈ గరిటెన్నర. ఎందుకంటే కొంచెం మనం నీసు కూర వండేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అందుకే వేసాను. చెక్క, లవంగాలు, అనాసపు, ఇది జాపత్రి, యాలుక వేసాను. ఇది పైసి మనం వేసుకున్నదే మొక్కలకి, పైసి ఆకు అంటారు దీన్ని, వేస్తున్నాం. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేస్తున్నా, నేను తర్వాత వేస్తాను. కొంచెం తాలింపులో, అంటే ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి తాలింపులో వేయిపోయినా అవసరం లేదు, అయినా కొంచెం వేస్తున్నా. కొంచెం పసుపు, పుదీనా తాలింపులో వేసేస్తున్నా. పుదీనా బాగుంటుంది. బోటి శుభ్రంగా కడిగి తీసుకున్నది కిలో అంత ఉంటుందండి. మనం కిలోకి గుంట గరిటె ఉంది కదా, దీంతో నేను 1.5 నూనె పోసాను. ఇష్టమైతే 2 అయినా పోసుకోవచ్చు, అదే వేరే ఇష్టం. 1.5 నూనె పోసామంటే ఖచ్చితంగా సరిపోద్ది. చూడండి, గరిటె పెట్టి పెట్టుకుందాం. కొంచెం మనం నూనెలో వేసినప్పుడు ఇది బోటి కాబట్టి కొంచెం సేపు దీన్ని బాగా మగ్గనియ్యాలి. మగ్గనిస్తేనే బాగుంటుంది. ఈ నీళ్ళు వేడి చేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగిందేని పచ్చిమిరపకాయలు నేను తాలింపులో వేయటం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు వేసినా ఏం కాదు, బాగానే ఉంటుంది. కారం వేసుకున్నాం. చూడండి, మనం కడిగిన నీళ్ళే చాలా మట్టుకుంటాయి. అంటే బాగా ముదురుది కాదు, లేతది కాదు, మామూలుగా ఉంటుంది. ఇది కారం చెంచా, 2 చెంచాలు పట్టిద్దండి. ఎందుకంటే కారం కొంచెం తక్కువగానే ఉంటుంది. బాగా సంవత్సరం నాటి కారం కదా, కొంచెం కారం తక్కువగా ఉంటుంది కాబట్టి వేసాను. అదే కొత్త కారం అనుకోండి, అంత పట్టదు. ఇది మనకి సంవత్సరం అయిన కారం కాబట్టి కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, అందుకే 2 చెంచాలు వేసాను. 2 చెంచాలు కారం వేసాం కదా, ఇదిగో చెంచా ఉప్పు వేసాను. చెంచా చూడండి, ఈ కొంచెం పెద్దవి, చిన్నవి ఏం కాదు, మామూలుగా మనం వాడుకునేవి. చెంచాన్నర ఉప్పు వేసాను. చాలా మటుకు సరిపోద్ది, సాలకపోతే కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. మనకు కూరే కదా, ఎన్న ఊరకాయ పచ్చడి కాదు కూర కాబట్టి మనం చూసుకొని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు నూరుకుంది కాబట్టి ఫ్రెష్గా బాగుంటుంది. అదే 2-3 రోజుల ముందు నూరి పెట్టుకుంది అనుకోండి, తాలింపులో వేసుకోవాలి. నేను కొంచెం వేసాను తాలింపులు, ఇప్పుడు కూరలో వేస్తున్నా. ఈ ఆకు పైసి అంటారు. నేను అంతకుముందు బిర్యానీ ఆకు అనుకున్నాను, కాదు, ఇది దేంట్లోనైనా వేసుకోవచ్చు అంట, స్పైసీగా ఉంటుందంట, అందుకే ఈ ఆకు ఒకటే వేసాను.
నీళ్ళు, ఎందుకంటే బాగా ఉడకాలి మటన్ కాబట్టి బాగా ఉడకాలి. అదే చికెన్ అనుకోండి, మనం కడిగి పెట్టి ఆ నీళ్ళతోనే చికెన్ తయారైద్ది. ఇది మటన్ అలా కాదు, బాగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. ఇది కొంచెం చింతపండు పులుసు, ఇదిగో ఇంత కలిపానండి. సాలు 2 తీసుకొని ఒక 2 చిటికెల చింతపండు. ఈ చింతపండు వేస్తేనే, చింతపండు పులుసు ఎందుకు వేయాలంటే చింతపండు వేస్తేనే బాగుంటుంది. టమాటాలు వేసిన కాడికి టమాటాలు వేసుకుంటారు, కానీ టమాటాలు వేసేదానికి కొంచెం చింతపులుసు వేసేదానికి తేడా ఉంటుంది. అదేసి ఇదేసి చూడండి ఒకసారి, ట్రై చేసి దానికి దీనికి తేడా తెలిసిద్ది. చాలామంది టమాటాలు వేసుకుంటారు, టమాటాలు దాని రుచి వేరుంటుంది. మనం ఇట్లా కొంచెం చింతపండు కలిపి ఆ నీళ్ళు వేసి వండింది వేరుంటుంది. ఒకసారి చూడండి, రెండింటికి తేడా తెలిసిపోద్ది మనకి. చూద్దాం. గరం మసాలా వేద్దాం ఇప్పుడు. ధనియాలు, గరం మసాలు అన్నీ నేను కలిపి పెట్టుకున్న పొడండి. దీంట్లో మనం ఇంక ఏరే వేయాల్సిన అవసరం లేదు. నేను తాలింపులోనే చెక్క, లవంగా అన్నీ వేసాను కదా మనం వేయాల్సినవి. అంటే ఎక్కువ గరం మసాలా ఎక్కువ వేసుకోకుండా మనం ధనియాల్లో కలిపి పెట్టుకున్నవి నేను వేస్తున్నాను, సరిపోద్ది. మరీ హెవీగా లేకుండా, మనం ఇంట్లో తినేది కాబట్టి హెవీగా మసాలా వేసుకోకూడదు, మామూలుగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడూ తింటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు బాగుంటలేదు కదా ఆరోగ్యాలు, అందుకే మసాలా కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. అందుకే నేను దానికి తగ్గట్టు వేసాను. స్పైసీగా వేసుకోవాలి తినాలి అనుకున్న వాళ్ళు గరం మసాలా అచ్చంగా 100 అయినా వేసుకోవచ్చు, పట్టుకొని అయినా వేసుకోవచ్చు. నేను తాలింపులు వేసాను, దానివల్ల మనం తీసేసుకుంటాం కదా పక్కకి, అందుకే వాటిని ఏటికై తాలింపులో వేసాను. మామూలుగా ఈ మసాలాలో వేసాను, సరిపోద్ది. కొంచెం కొత్తిమీర, పుదీనా ముందే వేసాం కదా, పుదీనాతో మనకి తాలింపులు వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. మటన్ కొంచెం లేటుగా ఉడికిద్దండి, కొంచెం లేటుగా అంటే మంట బాగా హైలో పెట్టుకోకుండా మీడియం సైజ్ పెట్టుకొని మనం వండుకుంటే మంచిగా ఉడికిద్ది. హైలో పెడితే టకాటకా ఉడికి తొందరగా అయినట్టు ఉంటుంది, కానీ కాదు. ముందు మనం తాలింపు వేసినప్పుడు, మా కూర దాంట్లో వేసినప్పుడు కొంచెం సేపు హైలో పెట్టుకొని తర్వాత కానించి మీడియంలో పెట్టుకుంటే చిన్నగా నిదానంగా ఉడికితేనే బాగుంటుంది. సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ కూర ఈ మాత్రం ఉండాలి, ఉంటేనే మనం రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, అవసరమైతే రాగి సంగట్లోకైనా తినటానికి బాగుంటుంది. ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఇది చూడండి, పరపెట్టి మనకు సరిపోద్ది, అన్నీ ఖచ్చితంగా సరిపోతాయి. కొంచెం ఇంకా కారం ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఈ కూరకి నేను వేసిన కారానికి, ఉప్పుకి, అన్నిటికీ మనకి ఖచ్చితంగా కూర సరిపోద్ది. ఉప్పు ఏదన్నా మనకి చాలేదు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసుకొని ఉప్పు అయితే వేసుకోవచ్చు. నేను వేసింది చాలా మటుకు సరిపోద్ది, చాలని వాళ్ళు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే కూర అయింది, తీసుకుందాం. కూర అయితే రెడీ అయింది. దీన్ని మనం ఇట్లా పెట్టుకోవటం, నిమ్మకాయ, ఉల్లిపాయలు చూడండి, బోటి కూర. తినే వాళ్ళకి నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేయండి.